బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, సుంకెట్ అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్తో కలిసి పర్యటించారు. మొగిలి చెరువు క్రింద వరద నీటి ముంపు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ చెరువు క్రింద మాటు కాలువ పూర్తిగా కబ్జాలకు గురి కావడంతో దిగువన ఉన్న అయ్యప్ప నగర్ ఇతర ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. మాటు కాలువ కబ్జా చేయడంతోనే ఈ ప్రాంతాలు జలమయంగా మారాయని కాలనీ వాసులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన త్వరలోనే ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కలిసి జాయింట్ సర్వే చేసి మాట కాలువ నిర్మాణం చేయించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే స్పందించిన ఆయన త్వరలోనే ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కలిసే జాయింట్ సర్వే చేసి మాటు కాలువ నిర్మాణం చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరేస్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కోరాడి రాజు, మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగామణి, ఎంకమ్మ, యువజన కాంగ్రెస్ నాయకులు వాకా మహేష్, సురేష్, మల్లెల లక్ష్మణ్, లింబాద్రి, శ్రీను, రాజేష్, కలీం, మీరాజ్, రత్నం, జుబేర్, నవీద్, సీజన్, రాయేశ్వర్ పాల్గొన్నారు. చెరువులు కట్టుకున్నాం. మరి ఇక్కడికి వచ్చినాక గుర్రెలకుంట ఏదైతే అలుగురు పారిన నీళ్లు కూడా ఒక కాలువ లేకుండా అన్ని కబ్జాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి దానికి కన్సల్ట్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మన ప్రభుత్వం భూమి ఎక్కడున్నదో అక్కడ సర్వే చేసి ఫర్దర్లో ఇటువంటి అక్యుపైలు చేయకుండా నేను ఈ ప్లాట్ చేసే వాళ్లకు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే చెరువులలో కబ్జాలు చేస్తే హైదరాబాద్ వస్తుండే దగ్గర కూలగొట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్లాట్ చేసినా దయచేసి మీరు ఎవరు కూడా ఇంకోసారి ఇసున్నట్టు చేయకుండా అవుతారు. కాబట్టి అదొక భాగం. మీ అందరి కోరిక మేరకు మీ సునీల్ రెడ్డి గారు, మీ అందరూ ఇక్కడ బాగా వాటర్ వస్తూ ఉంది, ప్రాబ్లం ఉంది అని అంటే ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులకు చెప్తాం. ఇరిగేషన్ కానీ, రెవెన్యూ గారు కానీ చేసి మీతో ఆలోచించి ఏ విధంగా చేస్తే మీ అందరికి సౌకర్యాలు ఉంటాయి. చెరువులకు